హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కుదిరితే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, మీకు సోలో ట్రిప్ గూడా ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటదా అన్న ఎక్స్‌పీరియన్స్ మీకొస్తది. స్టార్టింగ్‌లో ఈ ట్రిప్ నేను సోలోనే అనుకున్నా. కానీ ఎండింగ్‌లో తెలిసింది ఎన్నో బ్యూటిఫుల్ సోల్స్‌ని మీట్ అయ్యానని. సో, అడుగడుగునా ఎన్నో లైఫ్ లెసన్స్, అడుగడుగునా ఎన్నో కథలు రికార్డ్ చేస్తూ తీసిన వ్లాగే ఈ వ్లాగ్. ఒక నార్మల్ మనిషిలా సాగిపోతున్న జీవితం నాది. ఇప్పుడున్న బిజీ సిటీ లైఫ్‌కి, వర్క్ లైఫ్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి నేను వెళ్ళబోతున్న ప్లేస్ ఉత్తరాఖండ్‌లో ఉన్న రాంసీ విలేజ్. ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ ట్రెక్కింగ్. పంచ్ కేదార్‌లో ఒకటిగా పిలువబడుతూ నంది యొక్క నాభిభాగం ఉన్న ప్లేసే ఈ ప్లేస్. మధ్యమేశ్వర్‌కి రీచ్ అవ్వాలంటే మీరు ముందుగా రిషికేష్‌కి రీచ్ అవ్వాలి. రిషికేష్ నుంచి యూకీమఠ్‌కి డైరెక్ట్ బసెస్ అవైలబుల్‌లో ఉంటాయి. మళ్ళీ యూకీమఠ్ నుంచి రాంచీకి వెళ్ళే టాక్సీస్ అవైలబుల్‌లో ఉంటాయి. ఈ ఘాట్ రోడ్స్‌లో కంటిన్యూయస్‌గా 4 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చే బ్రేక్‌ఫాస్ట్ స్పాటే తీన్ ధారా. అన్ సీజన్ కాబట్టి నాకు ఊకిమట్‌కి డైరెక్ట్ బసెస్ దొరకలేదు. సో, నేను రుద్రప్రయాగొచ్చి రుద్రప్రయాగ్ నుంచి మళ్ళీ ఊకిమట్‌కెళ్ళి, ఊకిమఠ్ నుంచి మళ్ళీ రాంచీ విలేజ్‌కి వెళ్ళాను. నేనిక్కడ 2 సార్లు టాక్సీస్ చేంజ్ అయ్యాను. సో, రాంచీకి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది కంప్లీట్‌లీ. జనరల్‌గా ట్రెక్కింగ్స్ అనేవి వెళ్ళేటప్పుడు మొత్తం ఎక్కడం మాత్రమే ఉంటుంది. దిగేటప్పుడు మొత్తం దిగడం మాత్రమే ఉంటుంది. కానీ మద్దమేశ్వర్‌లో ఫస్ట్ 5 కిలోమీటర్స్ దిగడం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 13 కిలోమీటర్స్ ఎక్కడం మాత్రమే ఉంటుంది. మనకు ఫస్ట్ వచ్చేసి విలేజ్ పేరే గోండార్ విలేజ్. మళ్ళీ గోండార్ నుంచి మళ్ళీ మొత్తం ఎక్కడం మాత్రమే ఉంటుంది. మీకు మధ్యలో అక్కడ ఒక 4, 5 విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ మాత్రమే మీకు స్టే దొరుకుతది. సో, నైట్ టైమ్ అయితే అసలు సేఫ్ కాదు. కంప్లీట్‌లీ డార్క్ ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా ఎక్కడ మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ గానీ, లైట్స్ గానీ ఇలాంటివి ఎక్కడ అవైలబుల్ ఉండవు. పవర్ గూడా ఓన్లీ విలేజెస్ వరకే అవైలబుల్ ఉంటాయి. పైన మధ్యమహేశ్వర్‌లో గూడా అలో ఉండవు. ఓన్లీ సోలార్ ప్యానెల్స్ మాత్రమే ఉంటాయి. నెట్వర్క్ గూడా మధ్యలో వస్తుంది. మధ్యలో రావు. పీక్స్‌లో మాత్రమే వస్తుంది. వేరే విలేజెస్‌లో నెట్వర్క్ గూడా రాదు. సో, ఇవన్నీ మీరు చూసుకొని ఎక్కండి. మళ్ళీ మధ్యమహేశ్వర్ నుంచి బూడా మధ్యమహేశ్వర్‌కి పైకి మళ్ళీ 2, 3 కిలోమీటర్స్ ఉంటుంది ట్రెక్. మేము రాంచీ రీచ్ అయ్యేసరికి కంప్లీట్‌లీ నైట్ అయిపోయింది. సో, టాక్సీలో నాతో వచ్చిన బ్రో వాళ్ళతోనే నేను గోండార్‌కి ట్రెక్ చేయడం స్టార్ట్ చేసేసినాను. గోండార్‌లో కూడా స్టే దొరుకుతాయని మాకు పైన రాంచీలో చెప్పారు. సో, అందుకనే గోండార్‌కి విలేజ్‌కి ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇదే డార్క్ ఫారెస్ట్‌లో మేము టార్చ్ చేసుకొని గోండార్‌కి రీచ్ అయిపోయినాం. గోండార్‌లో అసలు చూస్తే చాలా అంటే చాలా మందున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డేనే మండే కావడంతోని అందరూ ఢిల్లీ ప్యాకేజ్ బుక్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. మాకు గోండార్‌లో అసలు ఎక్కడ వెతికినా స్టే దొరకలేదు. మళ్ళీ గోండార్ నుంచి బంతోలి విలేజ్‌కి ట్రెక్ చేయడం స్టార్ట్ చేసినాం. గోండార్ కన్నా బంతోలి విలేజ్ చాలా చిన్న విలేజ్. అసలు బంతోలిలో కూడా మాకు స్టే దొరకలేదు. అసలు ఏం చేయాలో తెలవక అలా ఖాళీగా కూర్చుంటే ఆ ఇద్దరు బ్రో వాళ్ళు నాకు, ఇంకో బ్రోకి రూమ్ షేరింగ్ ఇచ్చినారు. మంచి ఫుడ్ కూడా దొరికింది ఫైనల్లీ. చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం. ఫుడ్ అయితే దొరికింది. అలానే మేము అట్లా డిఫరెంట్ రూమ్స్‌లో అడ్జస్ట్ అయిపోయినాం. అసలు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే క్రేజీ ఉండే బంతోలి విలేజ్ నుంచి. This is Gondar village.
బంతోలి విలేజ్. నిన్న మనకి ఎక్కడ స్టే దొరకలేదు. సో నైట్ అక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ విలేజ్లోకి వస్తే ఈ అన్న వాళ్ళు మనకి నిన్న స్టే ఇచ్చారు. कितने साल को हो? 70 प्लस. क्यों कर रहे चढ़ाई? दर्शन भगवान के, भोलेनाथ के. बुला लिया उसने जो वही पार पड़ गएगा. यंगर जनरेशन के कुछ कहना चाहते हैं? वो क्या है कि वो तो उसकी खुद की भावना चाहिए, इच्छा होनी चाहिए भाई मेरे को वहाँ जाना है, ट्रैक करना है, भगवान के दर्शन करने हैं. और आगे कुछ करने के लिए प्लान है क्या? बस अपने तो यही प्लानिंग है, कोई घूम लो फिर लो खा लो मस्त रहो और क्या. अब क्या करते हो? कुछ नहीं, रिटायर्ड. ఎనర్జీ అండ్ బ్రో ఎనర్జీ కూడా కంప్లీట్లీ డౌన్ అయింది. ఇంకా 5 కిలోమీటర్స్ ట్రెక్ ఉంది. బ్రో చాలా సూపర్ ఫాస్ట్ ఉన్నారు. आप पोर्टर हो क्या भाई? अच्छा, चलने में दिक्कत नहीं होती क्या? नहीं होती है तो चलना है. हमेशा करते रहते हो क्या? बस 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 हमेशा. कहीं कहीं दिक्कत होती? नहीं दिक्कत नहीं, क्या होती, सामान ज़्यादा हो तो तब होती है. ये तो कोई दिक्कत नहीं. हमारा डेली का धंधा है नहीं, बचपन से और बचपन तक. बचपन से ही यही काम. कितने साल से कर रहे हैं? मैं कर रहा हूँ 21 से. आप कितने साल के हो? 62. आप क्या खाते रहते हो डेली? मैं हाँ ऐसे ही खाना, दाल रोटी सब्जी है. हाँ. और क्या खाना है. रोज एक बार जाते क्या? हाँ डेली जाते, जैसे ऊपर पहुँच गया 3 दिन का ये हो गया, फिर घर गया, फिर दूसरी पार्टी पकड़ ली, फिर सर्दी है ऊपर. हाँ. सबसे मुश्किल का ट्रैक कौन सा है? रुद्रनाथ वाला. ये बूढ़े लोग छोटे बच्चे लोग भी करते हैं उनके लिए लगता है वो ना, जैसे आप जवान है आप तो एक ही दिन में जा सकते हैं, मतलब एक दिन में आप जाना, एक दिन में. बूढ़े लोगों के लिए 3 दिन का. अरे बाबा आप अभी भी जवान हो. हर महादेव. आप कुछ कहना चाहते हैं क्या हमारे जैसे लड़के लोग को? तुम्हारे जैसे लड़के लोगों को कहना क्या है, जैसे तुम्हारे जैसे लड़के लोग ऐसे होते हैं ना, कोई तो यात्रा में चलता है ट्रैकिंग, कोई पिकनिक वगैरह के आता है तो वो मेरे को अच्छे नहीं लगते पिकनिक वाले. यहाँ जो है भगवान शांत रूप में है, स्वतंत्र है. उनको जो है अच्छे श्रद्धालुओं की जरूरत पड़ती है, इसलिए भगवान जी जो है यहाँ दूर स्थान में बसे हुए हैं. बाकी क्या है, अपनी अपनी वो है. यहाँ तो भगवान की चरणों में आओ, आराधना करो, पूजा करो, सच्चे भाव से जो है भगवान की चरणों में आएगा, उसकी जो है मनोकामना पूर्ण हो जाएगी और उसको उसका उज्जवल भविष्य होगा. ये बात है. एंजॉय करते लाइफ टाइम रह जाना है, ऐसे ही रह जाना है, लाइफ टाइम होना कुछ नहीं है. तो अपनी जो इनर साइड जो आती है ना आवाज, वो पूरी आप फुलफिल करो अपने तरीके से. कहीं जाना है, घूमना है, कुछ करना है, सब कुछ करो लाइफ में. और क्या फिर टाइम कहाँ मिलता है? टाइम नहीं, बीवी बच्चे, फिर फैमिली, मैरिज हो जाएगी, उसके बाद कुछ नहीं है. तो अपना यही लाइफ है कि 40 तक आप कंप्लीट कर लो सब कुछ तो ओके है. 40 प्लस जाके भी फिर 40 के बाद ना फिर बाहर जाओ, फॉरेन घूमने, फिर बाहर जाओ. मेरे को लोग बोलते तुम कमा रहे, सेविंग नहीं कर रहे, पूरा सेविंग्स पूरा. इनकी एज हमारी एज, उस हिसाब से सेविंग कितनी करनी है. मेरे 5 కిలోమీటర్స్ కి దగ్గర ఇక్కడ నాను అనే విలేజ్ ఉంది. చాలా బ్యూటిఫుల్ విలేజ్. ఒకటే 2 ఇల్లు ఉంటాయి ఇక్కడ. మీరు తినాలనుకుంటే పరోటా కానీ మ్యాగీ కానీ అన్ని ఇక్కడ దొరికిపోతాయి.
जो करके आ लो आजा वो चीज की वाइब वाइप से देना फिर मेरे को 5 मिनट बाद मैं बाइक ले आऊंगा अब उसका पता लेके चलना पड़ेगा नीचे मेरे को वहां पे चूल्हों का खाना चश्मा दे दो ना मानसी को సో ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి గోండార్ విలేజ్ కనిపిస్తుంది, మీకు చూపిస్తారు చూడండి. अरे गोंडार विलेज. भाई आप हमेशा पहाड़ों में जाते रहते हो यहाँ? हाँ मौसम क्योंकि क्या लगता है, क्या क्या है पहाड़ों में? भाई शांति सुकून यही सब मिलता है. ఇంకా మైదమేశ్వర్ 2.65 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చాలా టఫ్ ఉంది కానీ మీకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ దొరకదు. అక్కడక్కడ షాప్స్లో ఇలా సోలార్ ప్యానల్స్ ఉంటాయి. మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఫోన్కి ఛార్జ్ పెట్టుకోవడానికి ఎంత నడిచినా అయిపోతుంది. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ సీ. మనం ఆఫ్టర్ 18 కిలోమీటర్స్ ట్రైక్ మనం పంచకేదార్లో ఒక కేదార్ అయిన మధ్యమహేశ్వర్ రీచ్ అయినాం. ఇక్కడ స్టే దొరకడం చాలా కష్టం. చూద్దాం మనకి స్టే దొరుకుతుందో లేదో. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి మధ్యమహేశ్వర్ టెంపుల్. టెంపుల్ 1కి క్లోజ్ అవుతుందంట, మళ్ళీ 5:30కి ఓపెన్ అవుతుందంట. అప్పటి వరకు మనం ఏమైనా స్టే దొరుకుతుందేమో చూద్దాం. సో మధ్యమహేశ్వర్ రీచ్ అయ్యాక స్టే కోసం చాలా వెతికాను, ఎక్కడ నాకు స్టే దొరకలేదు. స్టే దొరకకపోతే అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళి బ్లాంక్గా నిలబడి సో అక్కడ ఉన్న పూజారిని అట్లీస్ట్ డ్రోన్ ఇక్కడ అలోడా ఫ్లై చేయొచ్చా అని అడిగితే సో శివలింగ్ పూజారి గారు వచ్చేసి డ్రోన్ ఇక్కడ నాట్ అలోడ్ అని అన్నారు. సో శివలింగ్ పూజారి కూడా తెలుగు వారే, వాళ్ళు మన స్లాంగ్ని వాటిని గుర్తుపట్టి సో ఎక్కడ నుంచి ఇండియన్ అడిగారు. సో నేను ఇలా చెప్పాను హైదరాబాద్ నుంచి వచ్చినాను, నాకు ఎక్కడ స్టే దొరకలేదు అని పూజారి గారికి చెప్తే సో పూజారి గారు కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా స్టే గురించి అడిగారు. కానీ స్టే ఇక్కడ నాకు దొరకలేదు. స్టే దొరకలేకపోతే అప్పుడే నాకు ఈవినింగ్ అరౌండ్ 3 అయింది. సో ఏం చేయాలో తెలియక అలా బ్లాంక్గా నిలబడితే పూజారి గారు వచ్చేసి మీరేం బాధపడకండి, ఈరోజు నైట్ మీరు నా దగ్గరనే ఉండండి అని చెప్పి అన్నారు. నైట్ ఫుడ్ కూడా పూజారి గారే నాకు ఇచ్చినారు అండ్ ఎవ్రీథింగ్ పూజారి గారే చూసుకున్నారు అక్కడ. సో అక్కడనే నేను ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ పూజారి దగ్గర పెట్టేసి నేను బూడ మధ్యమేశ్వర్ మీరు నా దగ్గరనే ఉండిపోండి అని అన్నారు. దాని తర్వాత అనిపించింది నాకు నేను ఇక్కడికి రావడం టెంపుల్కి దగ్గరికి కాదు, ఆ శివయ్యకి దగ్గరికి రీచ్ అయినట్టు అనిపించింది నాకు. సో గాయస్ ఇప్పుడు మనం మధ్యమేశ్వర్ నుంచి బూడ మధ్యమేశ్వర్ వెళ్తున్నా. బూడ మధ్యమేశ్వర్లో అక్కడ నుంచి చౌకంబా పీకు ఇంకా చాలా పీక్స్ కనిపిస్తాయి, మీకు చూపిస్తాను అక్కడ పోయినాక పీక్స్. ఇది 2 కిలోమీటర్స్ ట్రెక్. సో ఇది వచ్చేసి మధ్యమేశ్వర్ టెంపుల్. మీకు ఏమైనా స్టేస్ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అంత ఈజీ కాదండి, చూడండి అక్కడ ఉంది మధ్యమేశ్వర్, కంప్లీట్లీ స్లాండ్. ఇది మనకు కనిపించేది చౌకంబా పీక్.
బూఢమధ్యమేశ్వరి వెళ్ళి మళ్ళీ హారతి టైంలోపు నేను కిందికి వచ్చేసినాను. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను. ఈరోజు నాకు స్వామి దగ్గర స్టే దొరికింది. స్వామి కూడా ఫుడ్ ఇచ్చినారు, చూడొచ్చు మీరు. స్వామి चूल्हा पर रोटी से बाबा ठीक से हाँ आके रोटी है चूल्हा रोटी तो इनका खान से मेरे को पतले టెంపుల్ మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేస్తారు, చూడొచ్చు. ఇప్పుడు ఓపెన్ అయింది. స్వే చటతేరమంత్రం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురైర్య క్షమహోరగాఢే కేదారనాథం శివమేకమీడే మధుమేషనాథం హృదయ స్మరామి. జ్యోతి స్వరూపంలో నిలిచి ఉంటాడు. జ్యోతి అంటేనే ప్రకాశం, లింగం అంటేనే లీయతే గమ్యతే ఎత్ర తద్లింగం. ఎక్కడైతే శివుడు నిలిచి ఉంటాడో అక్కడనే లీహనం అంటే గుప్తమవుతాడో అదే స్వయం జ్యోతిర్లింగ్ కేదార్నాథ్. కే అంటేనే స్వర్గం, దార్ అంటేనే దర్వాజా, మోక్షం యొక్క క్షేత్రం అంటేనే కేదారేశ్వరుడు. అయితే శివుడు ఒకటే స్థలంలో దర్శనం ఇయ్యరు, వేరే వేరే స్థలంలో వేరే వేరే శక్తి స్వరూపంలో దర్శనం ఇచ్చేందుకే పంచకేదారాన్ని పిలుచుకొస్తాడు. కేదార్నాథ్, మధుమేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్. ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది, ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. అందుకే చెప్తారు వాఘర్త వివ సంపృక్తో వాఘర్త ప్రతిపత్తే జగత పితర వందే పార్వతి పరమేశ్వర్. జగత్ యొక్క మాత పార్వతి, పిత పరమేశ్వరుడు. అందుకే రెండో కేదార మధుమేశ్వరులు మధ్య భాగం అంటే నాభి స్వరూపము దర్శించేందుకే మధ్య మహేశ్వరు అని పిలుచుకొస్తారు. ఎందుకంటే మన భక్తుల లోపల నాంతక భక్త వత్సల, మన భక్తుల లోపల కామ క్రోధ మద మత్సర దమ అహంకారం ఏముంది, ఆ అహంకారాన్ని హరణ చేసేటోడే ద్వితీయ కేదార మధుమేశ్వరుడు. మధు అంటే తేనె, తేనె ఎట్లా తీయ ఉంటుంది, తేనె ఎట్లా తీయగా ఉంటుందో మన జీవనం కూడా తీయగా మధురంగా చేసే దేవుడు అంటేనే ద్వితీయ కేదార్ మధుమేశ్వరుడు. కొన్ని మంది చూడలేరు పంచకేదార్లు అంటే తెలియదు. అందుకే ఎవరైతే ఇక్కడ వచ్చేదే పూర్వజన్మ పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే బహుజన్మ కృతై పుణ్యై పక్షేణై పాప పంజరై శుద్ధాంతకరణ దేహి పిండ శబ్దేనికి దేవుడు. 84 జీవరాశి లోపల మనుషులై మనం పుట్టిన తర్వాత మన జీవనం సార్థం కావాలంటే శివుని స్మరణము అయిన పూజ, సమాజ సేవము, మన సంస్కృతి, మన సంస్కారం అన్ని పట్టించుకొని నడుచుకుంటూనే మన జీవనం సార్థకమవుతుంది. అందరూ వచ్చి ఇక్కడ పంచకేదార్లు కానీ, పంచకేదార గద్యస్థానం, ముఖ్యమఠ ఓంకారేశ్వర టెంపుల్ కానీ వచ్చి దర్శించుకొని మన మీ జీవనంబే పునీతిలో కానీ సార్థకం చేసుకోండి. ఓం నమః శివాయ. చీకట్లో వచ్చినా మేము ఇద్దరం లేట్ అయింది, వీళ్ళు తొందరగా వచ్చింది, వెయిట్ చేస్తున్నాం. నైట్ స్టే ఇచ్చింది ఈ పండిత్ రూమ్ లోపల 2 బెడ్లు ఉండేడా, ఒక బెడ్. मधुरी केदारे का दर्शन करीक जन्म सुफल कर्याले जीती जिंदगी माँ कुछ पुण्या करी दिया क्या भरोसोई जिंदगी को हंसी खेली दया सभी आशीर्वाद सुनी लियावा मेरा भाइयों बात तुम Thank you for watching the video. Please do like, share and subscribe.